నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి. హిట్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అదృష్టం కలగజేసేటటువంటి రత్నాలు, నవరత్నాలు అంటారు. ఆ నవరత్నాలలో ఒక సీరీస్‌గా చేసుకుంటూ వెళదాం. అందులో ఒక రత్నం గురించి ఇవాళ తెలియజేయబోతున్నాను. చాలామంది ఏంటంటే, అసలు రత్నం ఏ విధంగా ధరించాలి అనేది చాలామందికి ఒక ప్రశ్నగా ఉంది. చాలామంది 90-95% పీపుల్ ఎలా ఫాలో అవుతున్నారంటే, మీకు జన్మ నక్షత్రం అశ్విని నక్షత్రం, కేతు దశ. కాబట్టి కేతుకు సంబంధించింది వైడూర్యం లేదా పిల్లికను రాయి. అది పెట్టుకుంటున్నారు. ఆ రత్నం మీకు ఎంతవరకు పనిచేస్తుంది అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఒక 35 ఇయర్స్ ఉన్నాయని అనుకుందాం. ఆయన అశ్విని నక్షత్రం 3వ పాదంలో పుడితే ఆయన యొక్క కేతు దశ ఒక 3 సంవత్సరాల దశాశేషం ఉంటుంది. నెక్స్ట్ 20 సంవత్సరాలు శుక్రదశ 23 సంవత్సరాలు. తర్వాత 6 సంవత్సరాలు రవిదశ 29. తర్వాత 10 సంవత్సరాలు చంద్రదశ. అప్పుడు చంద్రదశ జరుగుతుంది కాబట్టి చంద్రుడికి సంబంధించిన రత్నం పెట్టుకోవాలా? లేదా అశ్విని నక్షత్రంలో పుట్టాం కాబట్టి కేతువుకి సంబంధించినటువంటి వైడూర్యం పెట్టుకోవాలా? అసలు మనం జన్మ జాతకం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ బట్టి మీకు జన్మ జాతకం అనేటటువంటిది ప్రిపేర్ అవుతుంది. ఆ జన్మ జాతకంలో జరిగే దశ కాదు, నక్షత్రము కాదు, పంచమాధిపతి కాదు, గోచారంలో బలంగా ఉన్నటువంటి గ్రహం కాదు, దశమాధిపతి కాదు, భాగ్యాధిపతి కాదు. మీ జాతకాన్ని శాసించే అత్యంత శక్తివంతమైన రత్నం గ్రహం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రత్నం. అదేవిధంగా కాంబినేషన్ ఆఫ్ స్టోన్స్ కూడా ఉంటాయి. కొన్ని యోగాలు పట్టినప్పుడు 2 గ్రహాలు కలవటం, 3 గ్రహాలు కలిసి రాజయోగం ప్రసాదిస్తూ ఉంటాయి. వాటికి సంబంధించిన గ్రహాలకి స్టోన్స్ అనేటటువంటిది పెట్టుకుంటే మంచి రాజయోగం అనేటటువంటిది పడుతుంది. ఇమ్మీడియట్‌గా పనిచేయడం జరుగుతుంది. ప్లస్ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, చాలామంది చిన్న స్టోన్స్ పెట్టుకుంటున్నారు. ఒక ఏజ్ 40, 45 ఇయర్స్ ఉన్నటువంటి వ్యక్తి ఒక 1 క్యారెటో, 1.5 క్యారెట్సో పెట్టుకుంటే, ఉదాహరణకి షుగర్ ఒక 300 ఉందనుకుందాం ఒక వ్యక్తికి. ఆయన ఒక 100 ఎంజీ టాబ్లెట్ వేసుకున్నా ఒకటే, వేసుకోకపోయినా ఒకటే. సో, అట్లాగే మీ వయసుకి తగినంత పరిమాణంలో ఆ స్టోను, ఆ రత్నం గూడా ఉండాలి. అదేవిధంగా పెట్టుకునేటటువంటి రత్నానికి కూడా విధి విధానాలు, పూజా పురస్కారాలు, అదృష్ట యోగం పట్టేటటువంటి విధి విధానాలు ఇవన్నీ కూడా ఉంటాయి. షోడశోపచార పూజ అంటారు. ప్రాణప్రతిష్ఠ, యంత్రస్థాపన, కలశస్థాపన ఇవన్నీ కూడా చక్కగా చేసుకొని ఆ రత్నం గనక పెట్టుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరందరూ కూడా పొందొచ్చు. కాకపోతే చాలామంది ఏం చేస్తున్నారంటే ఏదో షోరూమ్‌కెళ్తున్నారు. ఈ స్టోన్, ఈ రింగ్ నచ్చింది. అట్లా తీసుకొని అలా పెట్టేసుకున్నారు. అలా పెట్టుకోకూడదు. ఖచ్చితంగా మీ జాతకాన్ని చూపించుకొని మాత్రమే పెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏమిటంటే న్యూమరాలజిస్టులు అయితే ఇంకేం చేస్తున్నారంటే మీ బర్త్ నంబర్ 5 లేకపోతే డెస్టినీ నంబర్ 5. డెస్టినీ నంబర్ అంటే ఏంటి? డేట్, మంత్, ఇయర్ ఈ 3 కూడగా వచ్చినటువంటి దాన్ని డెస్టినీ నంబర్ అంటారు. ఈ యొక్క 5 నంబర్ గాని, బర్త్ నంబర్‌లో గాని, డెస్టినీలో గాని 5 ఉంటే అది పెట్టేసుకుంటున్నారు. అది ఎలా వర్కౌట్ అవుతుంది అంటే 5లో పుట్టావు, బుధుడు, పచ్చ, ఉత్తరం, వ్యాపారం, కమ్యూనికేషన్ బావుంటుంది. మీరు వ్యాపారంలో కొత్త పుంతలు తొక్కిస్తారు. మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారని చెప్తున్నారు. కానీ అసలు మీ జాతకంలో బుధుడు ఏ స్థానంలో ఉన్నాడు? ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు? మీ లగ్నానికి అసలు ఈయన ఎంతవరకు పనిచేస్తాడు? జరుగుతున్న దశకి, బుధుడికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఇలా ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. అందువల్ల ఏంటంటే ఈ యొక్క జ్యోతిష శాస్త్ర ప్రకారం జన్మజాతక రీత్యా మీ జాతకాన్ని శాసించే అద్భుతమైనటువంటి రత్నాన్ని పెట్టుకుంటే ఖచ్చితంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళైనా కూడా మీ ప్రాబ్లమ్స్‌ని క్లియర్ చేసుకోవచ్చు. అటువంటి రత్నాలు, నవరత్నాలు అనేటటువంటివి 9 ఉన్నాయి మనకి. అది రవికి సంబంధించి కెంపు అంటారు. చంద్రుడికి సంబంధించి చంద్రకాంతమణి, ముత్యం అని కూడా అంటూ ఉంటారు. మూడవది కుజుడు పగడము, అదేవిధంగా బుధుడికి సంబంధించి పచ్చ, గురువుకి సంబంధించి కనకపుష్యరాగం, శుక్రుడికి సంబంధించి వజ్రము, అదేవిధంగా శనికి సంబంధించి నీలము, నెక్స్ట్ రాహువుకి సంబంధించి గోమేధికము, నెక్స్ట్ కేతువుకి సంబంధించి ఈ యొక్క వైడూర్యం లేదా పిల్లికను రాయి. ఇవి నవరత్నాలండి. ఈ నవరత్నాలు మనం పెట్టుకోగలమా? చాలా కాస్ట్‌లీ ఉంటాయి గదా! అట్లా క్రియేట్ చేశారండి. అంత కాస్ట్ ఏమి ఉండవు. షోరూమ్స్‌లో ఉన్నటువంటి రేట్స్‌ని బేరీజ్ వేసుకొని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. రీజనబుల్ రేట్స్‌లో కూడా దొరుకుతాయి. మంచి అదృష్ట యోగం పొందాలనుకుంటున్న వాళ్ళు మా దగ్గర కూడా దొరుకుతాయి. మీకు కావాలంటే సంప్రదించండి. నెక్స్ట్ ఈ నవరత్నాలలో ఒక అద్భుతమైనటువంటి రత్నం గురించి తెలియజేస్తున్నాను. అది కనకపుష్య రాగం. గురువుకి సంబంధించినటువంటి రత్నం ఇది. ఇక్కడ ఈ గురువు అనేటటువంటి వాడు విద్య, ఉద్యోగ, వివాహ, సంతాన, బంగారు సకల విధాలైన శుభాలు. ఇక్కడ మీరు గమనించండి. విద్య అంటే ఎడ్యుకేషన్, ఉద్యోగం అంటే జాబు, వివాహం, నెక్స్ట్ సంతానం, బంగారం, సకల విధాలైన శుభాలకి అన్నిటికీ కూడా గురుడు కారకుడు.
అటువంటి అద్భుతమైనటువంటి గ్రహం గురువు అనమాట. నవగ్రహాలలో కూడా బిగ్గెస్ట్ ప్లానెట్ అని చెప్పి అంటారు. మన నాసా వాళ్ళు చేసినటువంటి రీసెర్చెస్‌లో కూడా చాలా బిగ్‌గా కనబడుతుంది ఈ యొక్క గురుగ్రహం అని చెప్పి కూడా వాళ్ళు తెలియచేయటం అనేటువంటి జరిగింది. మన పూర్వీకులు ఎప్పుడో 4వ శతాబ్దంలోనే ఆర్యభట్టు నవగ్రహాలు ఏ డైరెక్షన్‌లో ఉన్నాయి, ఎంత డిస్టెన్స్‌లో ఉన్నాయి అన్నీ కూడా రాసేసి ఆల్రెడీ పెట్టి ఉన్నారు. సో, అందువల్ల ఇప్పుడు వీళ్ళు ఇన్వెంట్ చేశారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. మన పూర్వీకులు, మహర్షులు చాలా గొప్పవాళ్ళు. సో, ఆ యొక్క శాస్త్రాన్ని మీరు నడిపించుకుంటూ ఉండండి. సో, ఈ కనక పుష్యరాగం ఎవరు ధరించొచ్చు? జనరల్ బేసిక్‌గా అందరూ ఫాలో అయ్యేది ఏంటంటే ధనుస్సు రాశికి గురువు అధిపతి, మీన రాశికి గురువు అధిపతి. సో, రాశుల వాళ్ళు ధరించొచ్చు. లేకపోతే ఆయన నక్షత్రాలు అనేటువంటి పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర వీళ్ళు కూడా ధరించొచ్చు. ఇది బేసిక్ నాలెడ్జ్ అండి. ఇంకో విషయం ఏంటంటే అసలు జాతకం లేని వాళ్ళు, డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు 90% మందికి, 190% మందికి ఖచ్చితంగా కనక పుష్యరాగం స్టోను సూటబుల్ అవుతుంది. మీరు ధరించవచ్చు. 90% ఒక్క 10%కి మాత్రం సూట్ అవ్వదు. అది పక్కన పెట్టండి. ఇంకొక విషయం ఏముందంటే కనక పుష్యరాగం అనేటటువంటిది బంగారంలో మాత్రమే ధరించాలి అనేటటువంటిది కూడా ఉంది. సరే, బంగారంలోనే ధరించాలి, అది కూడా కరెక్టే, కాదనట్లేదు. కాకపోతే ఇప్పుడు బంగారం రేటు 63,000, 65,000 దాకా ఉంది 10 గ్రాములు. అంటే మనకి ఒక ఇండెక్స్ ఫింగర్కి పెట్టుకోవాలి, చూపుడు వేలికి పెట్టుకోవాలి. అట్లాంటప్పుడు కనీసం ఒక 8 గ్రాములు కావాలనుకుంటే ఒక 50,000, 55,000 దాకా అవుతుంది తరుగు ఇవన్నీ వేసుకుంటే. సో, అది పెట్టుకోలేమని వాయిదా వేసే బదులు వెండిలో కూడా కనక పుష్యరాగం పెట్టుకోవచ్చు. నేను ఎంతో మందికి, కొన్ని వందల మందికి వెండిలో ఆ యొక్క కనక పుష్యరాగాన్ని పెట్టి ఇవ్వటం అద్భుతమైనటువంటి రిజల్ట్స్. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళైనా కూడా చాలా క్లియర్ అయ్యి ఇమ్మీడియట్‌గా రిజల్ట్స్ వచ్చినటువంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. సో, వెండిలో కూడా పెట్టుకోవచ్చు. వెండికి అధిపతి చంద్రుడు. చంద్ర గురువుల సంబంధం వల్ల 1,00,000 యోగాలు ఉన్నాయి. హైయెస్ట్ యోగాలు అనమాట. జ్యోతిష్ శాస్త్రంలోనే చంద్రుడికి గురుడికి సంబంధం ఉన్నటువంటి యోగాలు కొన్ని లక్షల యోగాలు ఉన్నాయి. ఇతర ఏ గ్రహాలకి లేనటువంటిది హైయెస్ట్ యోగాలు చంద్రగురులకు మాత్రమే ఉన్నాయి. అందువల్ల ఏంటంటే గోల్డ్ ఎఫర్ట్ చేయలేనటువంటి వాళ్ళు గోల్డ్ కోసమే వెయిట్ చేస్తూ ఉండకుండా వెండిలో కూడా తప్పకుండా పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే చాలా మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ పొందడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. బంగారం షాప్స్, లేకపోతే ఎలక్ట్రికల్ సంబంధమైనటువంటివి, టీచర్స్, ప్రొఫెసర్స్, లెక్చరర్స్, లేకపోతే కాంట్రాక్ట్ బేసిక్స్లో చేసేటటువంటి వాళ్ళు, లేకపోతే యోగా టీచర్సు, అదేవిధంగా ఈ యొక్క గురువుకి సంబంధించినటువంటి పౌరోహిత్యం చేసేటటువంటి వాళ్ళు, పూజారులు, పంతులు, వీళ్ళందరూ కూడా, జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కూడా కనక పుష్యరాగం అనేటటువంటిది 90% వాళ్ళకి సూట్ అవుతుంది. ఈ రత్నము కుడి చేతి చూపుడు వేలికి పెట్టుకోవాలి. ఒకవేళ చూపుడు వేలికి ఏమైనా ఇబ్బంది ఉంది, పెట్టుకోలేము, ఏదైనా డిస్కంఫర్ట్స్ ఉన్నాయి, మాకు రింగ్స్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు అట్లా అనుకుంటే ఉండేటువంటి వాళ్ళు లాకెట్ చేసుకుని మెడలో కూడా ధరించవచ్చు. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మీకు చెస్ట్ వరకు వచ్చేటట్టుగా ఇక్కడ సెకండ్ బటన్ వరకు మీరు పెట్టుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు కలగటం. విద్య, ఉద్యోగ, వివాహ, సంతాన, బంగారు సకల విధాన శుభాలకి గురుడు కారకుడు కాబట్టి అన్ని రకాలైనటువంటివి, డైలీ ఫైనాన్స్ చేసుకునేటటువంటి వాళ్ళు, మామూలుగా బిజినెస్ చేసుకునేటటువంటి వాళ్ళు, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసేటటువంటి వాళ్ళు, లేకపోతే రాజకీయ పదవులు, లేకపోతే సెకండ్ గ్రేడ్ పొలిటీషియన్స్ కానీ, సెకండ్ గ్రేడ్ అంటే వార్డు మెంబర్స్ కానీ, లేకపోతే మన ఈ యొక్క ఏమంటారు మేయర్స్ కానీ, కార్పొరేటర్స్ కానీ, ఇటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే చాలా మంచి సత్ఫలితాలు ఉంటాయి. వాటికి కొన్ని విధి విధానాలు, పూజా పురస్కారం ఇవన్నీ కూడా ఉంటాయి. అవి చూసుకొని మీరు పెట్టుకుంటే కనుక మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఈ రత్నాలు ధరించడంలో ఏమన్నా డౌట్లు కానీ, ఎలా ధరించాలి, ఏమైనా విధి విధానాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కింద నా నెంబర్ స్క్రోల్ అవుతుంది. ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకు అన్ని విషయాలు కూడా తెలియచేయడం జరుగుతుంది. మా దగ్గర అయితే మాత్రం 3 మండలాలు, మండలం 40 రోజులు, 3 మండలాలు అంటే 120 రోజులు ఆ యొక్క స్టోన్కి పూజ చేసి, మీరు కనుక ఆర్డర్ ఇస్తే స్పెసిఫిక్ ముహూర్తం చూసి చిన్న పూజ చేసి ఆ యొక్క గోల్డ్ స్మిత్ గారికి, ఆ యొక్క కంసాల గారికి ఇవ్వడం జరుగుతుంది. ఆయన ఒక 5 రోజులు చేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము ఒక 3 రోజులు పూజలో పెట్టి మీకు ఇచ్చి, మీరు ఒక చిన్న పూజ ఉంటుంది, ఆ పూజ చేసి పెట్టుకున్నట్లయితే, నియమాలు ఉంటాయి పాటిస్తే, ఆ గ్రహం ఇచ్చేటటువంటి ఫలితం ఎంత అంటే నేనైతే ఇన్ఫినిటివ్ అంట. అంటే అనంతమైనటువంటి ఫలితం. ఒక గ్రహం ఇంతే ఇస్తుందని ఎలా చెప్పగలుగుతాం? ఇప్పుడు ముఖేష్ అంబానీ ఉన్నాడు, ఆయనకి ఎంత ఆస్తి ఉందంటే మనం సున్నాలు యాడ్ చేసుకుంటూ వెళ్ళటమే కానీ ఆ సున్నా ఆగదు. సో, అట్లా అంత గొప్ప ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. సో, మీ జన్మ జాతకం చూసినప్పుడు దాని ప్రకారం రత్నధారణ చేసినట్లయితే అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ అవకాశాన్ని హిట్ టీవీ ప్రేక్షకులు
మీ ఫ్రెండ్స్‌కి, స్నేహితులకి, బంధువులకి ఈ యొక్క ఇంత ముఖ్యమైనటువంటి వీడియో కాబట్టి దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. శుభం.